ఏంది ప్రభువా నా పరిస్థితి ఏంటి? నీ మందిరానికి మరి ఇప్పుడు డబ్బులు కట్టాలి, నేను పనిచేసే వాళ్ళు ఎట్ట కట్టాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. సరే ఇంక లాభం లేదని ఇంటికి వెళ్ళిపోయి, ఇక ఒకటే నాకు మార్గం, ఇంకో రెండో మార్గం లేదు. ఇక పాస్టర్ గారు ఉన్న మెడలో ఉన్నటువంటి తాళిబొట్టు ఒకటి ఉంది, స్తోత్రం అంటారు కదా, ఆ స్తోత్రం తీసుకొని దీన్ని నేను అమ్మేస్తాను అని చెప్పాను. అదేంటండి, బంగారం అంతా అమ్మేశారు, కనీసం ఇది ఒకటి కూడా ఇవా అంది. మన ఏసై కోసం మరి డబ్బులు లేవు శాంతి, నేను డబ్బులు కట్టాలి, ఇప్పుడు దాన్ని అమ్మి కడదాను శాంతి అన్నాను. సరేనండి అని చెప్పి మెల్లకుండా ఇచ్చింది. అదంటే అట్లా తీసుకెళ్తే ఎవరు కొనుక్కోరంట. సో అయితే నేనేం చేశానంటే దాన్ని ఇక్కడ వచ్చేసి బంగారు షాప్కి వెళ్ళిపోయి వెంటనే బంగారు షాప్కి వెళ్ళిపోయి ఇది తీసుకోయా అని చెప్పాను. ఇదేంటండి తెచ్చామంటే ఇది ఇరిగిపోయిందిలే, పనికిరాదు.